నర్సింగ్ విద్యార్థులు జర్మనీలో ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వం బాటలు వేసింది. విద్యార్థులకు జర్మన్ భాష నేర్పేందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది. జర్మనీలో ఏటా 50,000 నర్సింగ్ ఉద్యోగాలు దక్కించుకునే అవకాశం ఉందంటున్న ఏపీ నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్స్ కౌన్సిల్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సుశీలతో ఈటీవీ ముఖాముఖి. విదేశాల్లో ఉద్యోగం సంపాదించాలంటే కేవలం సాఫ్ట్వేర్ మాత్రమే కాదు, నర్సింగ్ చేసినా సరే అరుదైన అవకాశాలు కల్పిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఒక నూతన కార్యక్రమాన్ని చేపడుతుంది. దాని పూర్తి వివరాలు తెలిపేందుకు మనతోటి ఏపీ నర్సెస్ మిడ్ వైఫ్స్ కౌన్సిల్ రిజిస్ట్రార్ సుశీల ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఎంతమంది నర్సింగ్ విద్యార్థులు బయటికి వస్తూ ఉన్నారు? వాళ్ళ ఉపాధి అవకాశాలు ప్రస్తుతం ఎట్లా ఉన్నాయి? డిగ్రీ బీఎస్సీ నర్సింగ్ అయితే 30,000 మంది పైగా స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ రిలీవ్ అవుతా ఉన్నారు. సో 30,000 బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కొంతమంది అబ్రాడ్ ట్రై చేస్తున్నారు వాళ్ళ ఓన్ గా. మనకు ముఖ్యంగా ఇప్పుడు జర్మన్ నుంచి ఎక్కువ ఎంప్లాయర్స్ వచ్చి హైర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. సో దానికి సంబంధించి మేము ప్రతిపాదనలు పంపించాము గవర్నమెంట్ కి. బీఎస్సీ నర్సింగ్ కరిక్యులంలోనే మనము ఈ లాంగ్వేజెస్ ఫారిన్ లాంగ్వేజ్, ఇప్పుడు జర్మన్ వెళ్ళాలి అని అంటే జర్మన్ లాంగ్వేజ్ అనేది అక్కడ కంపల్సరీగా ఉండాలి. పిల్లలు జర్మన్లో మాట్లాడగలిగి ఉండాలి. ఫస్ట్ ఇయర్ కాదు కానీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో మనము లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇచ్చినట్టయితే ఫోర్త్ ఇయర్ కల్లా ఆ లాంగ్వేజ్ మీద వాళ్ళు పట్టు సాధించి ఇమీడియట్గా వాళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అవ్వటానికి వాళ్ళు శ్రమిస్తున్నారు. ప్రిన్సిపల్స్ అందరినీ కూర్చొని మాట్లాడినప్పుడు అందరూ వ్యక్తపరిచింది ఏంటంటే ఈ కరికులంలోనే మనం ఇంటిగ్రేట్ చేస్తే 4వ సంవత్సరం పిల్లలు బయటకు వెళ్ళిపోయే టయానికి ఆ భాష మీద వాళ్ళు పట్టుత్వం సాధిస్తారు. ఇమీడియట్గా వాళ్ళకి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ అనేది దక్కుతుంది అనేది ఆలోచించి ఆ ప్రతిపాదనలు మేమంతా క్రోడీకరించుకొని మేము ప్రభుత్వానికి ఏపీఎస్ఎస్డిసి, ఏపీఎన్ఎంసి ద్వారా ప్రతిపాదనలు పంపడం జరిగింది. దానికి మన రాష్ట్ర ప్రభుత్వము పాజిటివ్గా స్పందించి జీవో కూడా విడుదల చేయడం జరిగింది. ఏడాదికి ఎంతమందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది? వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది? నర్సింగ్ విద్యార్థులకు అక్కడ ఎంత వేతనం ఉంటుంది? యాక్చువల్గా జర్మన్ నుంచి చాలామంది ఇప్పుడు మోర్ దెన్ 10 ఎంప్లాయర్స్ ఏపీఎస్ఎస్డితో ఒప్పందం చేసుకోవడం జరిగింది. అరౌండ్ 50,000 నర్సెస్ ఎవ్రీ ఇయర్ వాళ్ళకి కావాలని అడుగుతున్నారు. ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఆ రిక్వైర్మెంట్ అనేది పెరుగుతుందని కూడా వాళ్ళు మాతో చెప్పడం జరిగింది. ఈ డిమాండ్ 1 ఇయర్ బ్యాక్ నుంచి ఉన్నప్పటికీ దాని గురించి ఎంప్లాయర్స్ వచ్చి మమ్మల్ని అడుగుతూ ఉన్నప్పటికీ జర్మన్ లాంగ్వేజ్ అనేది పిల్లలకి కొత్తది. డైరెక్ట్గా వాళ్ళు అడిగిన వెంటనే మనం పంపడానికి లేదు. జర్మన్ లాంగ్వేజ్లో క్వాలిఫై అయితేనే ఈ పిల్లలు అక్కడ క్వాలిటీ సర్వీసెస్ ఇవ్వగలరనే ఉద్దేశంతో ఆ లాంగ్వేజ్ని హౌ వీ కెన్ ఇంటిగ్రేట్ అనే దాని గురించి మేము చాలా కసరత్తు చేశాము. చివరిగా ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే ఈ కోర్సుని మనము కరికులంలోనే ఇంటిగ్రేట్ చేసినట్టయితే జర్మన్ వాళ్ళ రిక్వైర్మెంట్ మనం మీట్ కాగలడానికి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం పిల్లల ఆశలు కూడా నెరవేరుతాయని ఆలోచిస్తాం. ప్రస్తుతం ఎంతమంది జర్మన్ భాష నేర్చుకుంటూ ఉన్నారు? ఎక్కడెక్కడ క్లాసులు జరుగుతున్నాయి? ఎలాగా, అంటే ఎంతకాలం సమయం పడుతుంది? ఈ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి టోటల్ 1000 అవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రస్తుతం అయితే ఒక 2 చోట్ల మేము ఈ ప్రోగ్రాము జర్మన్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఏపీఎస్ఎస్డిసి నిర్వహిస్తూ ఉంది. సో ఒకటి గుంటూరులో ఒక 25 మంది స్టూడెంట్స్ ఆల్రెడీ కోర్సు పూర్తయిన వాళ్ళు, వేరే చోట పని చేసుకుంటా ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్తో వాళ్ళు జర్మన్ వెళ్ళాలన్న ఇంట్రెస్ట్తో వచ్చిన వాళ్ళకి మేము ట్రైనింగ్ ఏపీఎస్ఎస్డి ద్వారా ఇవ్వటం జరుగుతుంది. గుంటూరు నర్సింగ్ కాలేజీలో ఒక బ్యాచ్ అండ్ తిరుపతిలో కూడా ఒక బ్యాచ్ ఇట్లానే 20 మందితో నడుస్తూ ఉంది. అది కాకుండా కర్నూలులో కూడా ఈ ప్రోగ్రాం నడుస్తుంది. ట్రైన్డ్ నర్సెస్ అండ్ స్టూడెంట్స్ వాళ్ళకై వాళ్ళు మేము నేర్చుకోవాలన్న ఆశతో వచ్చిన ఆ బ్యాచ్కి కూడా ఒక అరౌండ్ 50 మెంబర్స్ వరకు ట్రైనింగ్ ఏపీఎస్ఎస్డి ద్వారా మేము ఇవ్వటం జరుగుతుందండి. జర్మన్ భాషకు సంబంధించి బోధకులు వాళ్ళంతా ఎక్కడి నుంచి మీరు తీసుకొస్తుంటారు? ఎట్లా జరుగుతుంది? సో దానికి సంబంధించి ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ మేము ఎంఓయు కుదుర్చుకున్న సందర్భంలో ఈ ఎంప్లాయబిలిటీ లాంగ్వేజ్ ట్రైనింగ్ అంతా కూడా ఏపీఎస్ఎస్డిసి భరిస్తుందండి. ప్లాన్ చేయటం వరకే ఏపీ నర్సింగ్ మిడ్వైఫ్ కౌన్సిల్ యొక్క పాత్ర, ట్రైనర్స్ కాస్ట్ అంతా కూడా ఏపీఎస్ఎస్డిసిని భరిస్తుంది. దీనికి నేర్చుకోవడానికి స్టూడెంట్ మీద ఎటువంటి భారము, ఫైనాన్షియల్ బర్డన్ లేకుండా ఏపీఎస్ఎస్డిసి పిల్లలకి సహాయం అందిస్తుంది. సార్, జర్మన్ నుంచి ఒప్పందం చేసుకున్నారన్నప్పుడు విద్యార్థుల నుంచి స్పందన ఎట్లా ఉంది? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 80% ఆఫ్ ది స్టూడెంట్స్ వాళ్ళు ఇతర దేశాల్లో పోయి పనిచేయడానికి
ఇష్టపడుతున్నారు. దాంట్లో కూడా ఎక్కువ మెజారిటీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ప్రిఫర్ చేశారు. అట్లానే నెక్స్ట్ జర్మన్ లాంగ్వేజ్ కూడా వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతున్నారు. బికాజ్ జర్మన్ పీపుల్ ఆర్ గివింగ్ మోర్ శాలరీ 2.5 to 3 lakhs వరకు కూడా వాళ్ళకి స్టార్టింగ్ శాలరీ. అదే మన ఇక్కడ చూసుకుంటే ఒక నర్సింగ్ కంప్లీట్ చేసిన ఒక విద్యార్థి బయటకు వెళితే జిఎన్ఎం అయితే ఒక 13, బిఎస్సి అయితే 16-17 శాలరీస్ కంటే వాళ్ళు ఎక్కువ పొందలేకుండా ఉన్నారు. సో ఇది వాళ్ళకి చాలా అసంతృప్తిగా ఉంది. అందుకని వాళ్ళు ఎంగేజ్లోనే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బిఎస్సి ఒక 4-5 years మేము బయటకు పోతే కొంత ఎర్న్ చేసుకోగలము, క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేసుకోగలం, ఫ్యామిలీకి సపోర్ట్ చేసుకోగలం అన్న ఒక ఆలోచనతో వాళ్ళకు ముందుకు వెళ్తున్నారు అని మాకు అనిపించింది సార్. జర్మన్లో ఇంత భారీ స్థాయిలో నర్సింగ్కి ఉద్యోగ అవకాశాలు పెరగటానికి ప్రధాన కారణాలు ఏమి? సో అక్కడ ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వృద్ధాప్యంలో ఉన్న పాపులేషన్ సంఖ్య ఇంక్రీజ్ అవుతుంది రోజుకి రోజుకి. కోవిడ్లో చాలా మంది నర్సెస్ ఉద్యోగాలు వదిలి వెళ్ళిపోవడం జరిగింది. కొంతమంది ఏజ్ అయిపోయి రిటైర్మెంట్ అయిపోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ అనేది నర్సింగ్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ అక్కడ తక్కువగా ఉండటం వలన ఎక్కువ అవకాశాలు బయట నుంచి ఇతర దేశాల నుంచి వాళ్ళు హైర్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్ ఆ దేశానికి. ఏ కోర్సులు చేసిన వాళ్ళు విదేశాల్లో నర్సింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది? ఫస్ట్ అయితే మేము ఇంగ్లీష్ లాంగ్వేజ్ బిఎస్సి నర్సింగ్ కాలేజ్ నర్సింగ్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు నేర్చుకోగలరు. అట్ ద సేమ్ టైం జిఎన్ఎం డిప్లొమా కోర్స్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు ఎలిజిబుల్ సార్ వాళ్ళు వెళ్ళడానికి. భవిష్యత్తులో ఏడాదికి సుమారు 30,000 నుంచి 50,000 ఉద్యోగ అవకాశాలు ఒక్క జర్మనీలోనే నర్సింగ్ విద్యార్థులకు రాబోతున్నాయి. ఖచ్చితంగా విదేశాల్లో ఉన్నటువంటి వారికి భద్రతని భరోసాని ఇస్తామని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అదేవిధంగా ప్రభుత్వం కూడా చెప్తోంది. కెమెరామెన్ భాస్కర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.